ఈడేంటండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. నాన్న సురేష్ గోపి టైం 12 అయింది, పడుకోమా. అంటే నేను ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేకాలో నువ్వే డిసైడ్ చేస్తావా? నా బాల్యంతో బాస్కెట్ బాల్ ఆడతావరా? నేనేం చేశానన్నా? ఏం చేసావా? పల్లీలేంటి? పల్లీలు 10 ఏళ్ల పిల్లోని బ్రాందీ షాప్ పంపడమే చైల్డ్ అబ్యూస్. మిగిలిన పావలతో పల్లీలు కొనుక్కుంటే కుక్కలు కొట్టాడు వదిలే, పల్లీలు తిన్నావు కదా. ఎక్కడ తినిచ్చాడు బావా? మంచింగని గుంజుకొని ఇడే పదిలా తినేశాడు. కొంచెం రిలాక్స్ అయినట్టున్నాడు. గోపి తాగేసి న్యూసెన్స్ చేయకు, పోలీసులు ఉన్నారు. లేదబ్బు, ఇంకోటి ఏదో ఉంది. వదిలేయడం కాదండి, చలికి తట్టుకోలేక ముందు ఫాస్ట్ గా తాగేసాడు. చలి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? శీతాకాలంలో కూడా చన్నీటితో స్నానం చేసినట్టే నమ్ముతావు బావా? ఏ హీటర్ లేదా? ఉంది. ఊరు చలికి తట్టుకోలేక బకెట్ లో హీటర్ పెడితే మీ బతుకి హీటర్ అవసరమని చెప్పి ఆ కాలుతున్న హీటర్ తో నా పీపిన వద్దులే బావా, నీ పెయిన్ నాకు అర్థం అవుతుంది. కానీ వీడికి అర్థం అవట్లేదే. అమ్మ చెప్తున్నా ఆపనన్నా. అమ్మవానే నువ్వే అన్నావు కదా బాబు. స్టెప్ మామ్ పిన్ని. వినండి బావా, ఇది కన్నతల్లి కాదు బావా, కన్నింగ్ తల్లి. అవునా? మా అమ్మ టైఫాయిడ్ తో మంచం పడితే చెత్త ఉడవడానికి అంట్లు తోమడానికి ఇంట్లోకి వచ్చి మా అబ్బుని లొంగ తీసుకొని చెత్త పుట్లో వేసుకుంది. ఇది మంచు చెడు మీ క్యారెక్టర్ లో కొంచెం పవర్ ఉంది. నన్ను మరీ వ్యాంపు చేస్తాడు. మందులో ఉన్నప్పుడు మా అబ్బు జేబులోంచి డబ్బులు కొట్టేసి నా మీద పెట్టి కొట్టించేది. దారుణం మా బావా. అమ్మ పోయింది రోగంతో కాదే, మరి? దిగులతో. నీకు కూడా తెలుసా బావా? తెలీదు బావా. ఇది సౌత్ కోలో రోడ్ పక్కన మాడిపాలు అమ్ముకునేది. వేడి కథలో కూడా నువ్వు రోడ్డు పక్కనే మ్యాంగోస్ అమ్ముతున్నావే. మ్యాడ్నెస్ ఆఫ్ మల్టీవర్స్ అంటే ఇదేనేమో. ఇదే అప్పు తిని హని అని పిలుస్తాడు గాని ఇది మా ఇంటికి పట్టి నేను మీ అమ్మని కాదు. నేనది అంటున్నాను కదే. అనాథనా? అవును, అమ్మి అబ్బి ఉండగా నేను అనాథనా? అది మీ అమ్మ కాదు, నేను మీ నాన్న కాదు. నువ్వు నా నాన్నవి కదా? కాదు, నాకు జన్మనివ్వలేదా? పని మనిషికి జీతం ఏమను, నీలాంటి పనికి మాలినవాడికి జన్మనందుకు ఇస్తాను రా. టికెట్ కోసం గుర్తుపడి అబద్ధం చెప్పాను. నేను మీ నాన్నని కాదు. అయ్యో అలా అనకూడదు. ఏంటి ఒక్కల టికెట్ వెనక్కి తీసుకుంటాడా? మేమే ట్రైన్ దిగిపోతాం. అక్కర్లేదు, వాడే దించేస్తా. మాతృదేవో భవ పితృదేవో భవ లాంటి కొటేషన్లకు చెడ్డ పేరు తీసుకొచ్చారు కదా. మీలాంటి వాళ్ళకి సురేష్ గోపి విధించే శిక్ష ఏంటో తెలుసా? మరణం. బాబు గోపి, మమ్మల్ని వదిలేమని చెప్పు బాబు. బాబు గోపి, నేనైతే నన్నే వదలమంటావేట్రా? అది కాదు నేను చెప్పేది. మీరుండండి. మధు బాబు మమ్మల్ని వదలమని చెప్పయ్యాను. చెప్తా వింటాడు. నేను చెప్పాలంటే స్టేషన్ లో జరిగింది ఏంటో సమయానికి చెప్పాలి. చెప్పేస్తాం బాబు. వాట్? మీ ఇద్దరిని విడగొట్టాలని మొదటి నుంచి మేము ఇద్దరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కుదరకపోయేసరికి నేనే కావాలని రచ్చగొట్టి చంపదెబ్బ తిన్నాను. అందులో బాబు తప్పేం లేదు. ఐఎమ్ సారీ గోపి. బావా, అమ్మా నాన్న అన్నాక కోపంలో 90 అంటారు. వాళ్ళు అన్నంత మాత్రాన నువ్వు కొడుకు కాకుండా పోతావా? చూడు, మీ నాన్న తొండముక్కు, నీది తొండముక్కు అండ్ దొంగళ్ళే నీకు వచ్చాయి. అవును, ప్రింట్ మధుబాబు చెప్పాడు కాబట్టి బతికిపోయారు. లేకపోతే శుద్ధ కొడుకు ఓన్లే వదిలేవు. గిరిజలాగా నీకు ఇది రేక్సింది కదా. డ్రింక్స్ మార్చుకోండి, కమాన్ పెట్టుకోండి. ఏంటి దేహంలో చూస్తున్నాడు? ఇంక చాలే. చూపించాయి. సార్, మీరు ముందు వెళ్ళండి. ఈ నలుగురిని తీసుకోరండి. తప్పించుకోకూడదు. కూడా వెళ్ళండి. మినిస్టర్ తాతను చంపింది అతనే. Come on, let's move. They're coming. తొందరగా రండి. తొక్కలేదు పద.
వచ్చారంటున్నా మరి బావ చెల్లి ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ కూడా వచ్చారు పద, పద, పద. పాపతో పాటు మొత్తం ఫ్యామిలీని చంపేయండి. నా ఫ్యామిలీ జోలికి వస్తే ఐ విల్ లుక్ ఫర్ యూ, ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ కిల్ యూ. స్వేర్ ఆన్ లియా మిషన్. వీడు మాత్రం నాకు ప్రాణాలతో కావాలి. నా ఆర్గానిక్ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఐ విల్ లుక్ ఫర్ యూ, ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ కిల్ యూ. ఫ్యామిలీ సిటీలో ఎన్ఐ ఆఫీస్కి వెళ్ళి నా ఫ్రెండ్ రవిప్రకాష్ కలవండి. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఏంటిదంతా? అసలు ఏం జరుగుతోంది? పాప కోసం నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఫైట్ చేస్తున్నావు. ఎవరు నువ్వు? ప్రతి కథ ఒక ఇన్సిడెంట్ నుంచి మొదలవుతుంది. 2000 సంవత్సరంలో జరిగిన అమర్నాథ్ యాత్ర నా కథకు ఆరంభం. డాడీ నా చెల్లివా? వద్దురా చిన్నపిల్ల కదా. అమ్మా నేను స్నోలో ఎంత ఫాస్ట్ గా పరిగెత్తానో చూడు. విశ్వం జాగ్రత్త. శ్వేత అన్నయ్య చూడు. బాబు వాళ్ళు మా వాళ్ళందరిని ఎందుకు చంపేశారు అంకుల్? దే ఆర్ టెర్రరిస్ట్స్. మాకు వాళ్ళకి ఏం సంబంధం? కారణంతో చేసేది యుద్ధం, ఏ కారణం లేకుండా చేసేది ఉన్మాదం. దే ఆర్ లైక్ మ్యాడ్ డాగ్స్. బాబు నీకెవరైనా ఉన్నారా? అందరు చనిపోయారు అంకుల్. ఎవరు లేరు. నీ పేరేంటి? విశ్వం. నువ్వు ఫీల్ అయితే ఈ విశ్వమంతా నీదే. అందరూ నీ వాళ్లే. ఇంకా పిచ్చి కుక్కల గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళని ఎలా చంపాలని ఆలోచిస్తున్నాను. నేను చెప్తాను. ఆ